నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్ కి స్వాగతం. ఉత్కంఠభరితంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు. ధర్మవరం, సెప్టెంబర్ 12. పట్టణంలోని ఆర్డీటీ మైదానంలో 8వ రోజు కూడా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. మొదటి మ్యాచ్ గొట్లూరు టీంకి సంపేట్ల టీం మధ్య జరిగిన మ్యాచ్లో దంపేట్ల టీం మీద గొట్లూరు టీం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండవ మ్యాచ్ మేడపురం కింగ్స్ టీంకి రొద్దం టీంకి మధ్య జరిగిన మ్యాచ్లో రొద్దం టీం మీద మేడపురం కింగ్స్ టీం 62 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడవ మ్యాచ్ మేడపురం కింగ్స్ టీంకి గోట్లూరు టీం మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో గోట్లూరు టీం మీద మేడపురం కింగ్స్ టీం 6 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగవ మ్యాచ్ ఫయాజ్ టీంకి ఎన్జీ వారియర్స్ టీంకి మధ్య జరిగిన మ్యాచ్లో ఎన్జీ వారియర్స్ టీం మీద ఫయాజ్ టీం 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదవ మ్యాచ్ ఫయాజ్ టీంకి స్టార్ 11 టీంకి మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఫయాజ్ టీం మీద స్టార్ 11 టీం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ 5 మ్యాచ్ల్లో తమ ప్రతిభను చూపిన గోట్లూరు టీం వీరు జయార్, మేడపురం కింగ్స్ టీం ఎం. సమర, నరేష్, ఫయాజ్ టీం హుస్సేన్, స్టార్ 11 టీం బాబ్జన్ అనే 5 ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో మంత్రిగారి కార్యాలయ ఇన్ఛార్జ్ హరీష్, మంత్రి పిఏ మల్లికార్జున, మిరియాల అంజీ తదితరులు పాల్గొన్నారు.